సొంత్యం కోడి అంటే తెలుసా? గుడ్లు పెట్టే కోడి దాని స్టామినా అయిపోయాక ముదిరిపోతే దాన్ని సొంత్యం కోడి అంటారు. మీరెప్పుడైనా తింటే కింద యెస్ అని కామెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్‌లోకైతే ఎళ్ళిపోదాం. చికెన్‌ని చాలా నీట్‌గా వాష్ చేసి, పసుపు, కారం, ఉప్పు, మసాలా దినుసులు మన దగ్గరున్న మసాలాలన్నీ వేసేసి, ఇంకా పెరుగు కూడా కొంచెం వేసేసుకొని, ఎప్పుడు చేసే చికెన్‌లానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇది కుక్కర్‌లో పెట్టాలి. ఎందుకంటే చాలా నాటుకోడిలా గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్‌లో పెట్టి విజిల్స్ ఏయించాలి. సేమ్ చికెన్ ప్రాసెస్‌లానే వండుకోవటమే. ఫస్ట్ ఆనియన్స్ వేయించుకొని, అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి. అవి కూడా బాగా మగ్గాక, ఇంకా మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెనయితే వేసుకోవాలి. అది బాగా వేగి, దానిలోంచి వాటర్ బయటికి వచ్చే వరకు వేయించాక, ఇంకా మనం కొంచెం కారం, ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసుకొని, తర్వాత వాటర్ వేసుకొని 3-4 విజిల్స్ వచ్చాక, మన కప్పయితే ఓపెన్ చేసి చూస్తే, ఇంకా మన కర్రీ అయితే టేస్టీగా రెడీ అయిపోద్ది. ఇది సేమ్ నాటుకోడి టేస్ట్ లానే ఉంటుంది. ఒకసారి ప్రతి ఒక్కరు చూసిన వారు ట్రై చేయండి. సబ్స్క్రైబ్